కలకత్తా కాళీ పరమ గయాలి కాబోయే నాలి చాలడు నీకు మహమ్మద్ ఆలీ అటుంది మ్యాచ్. ప్లే ఆఫ్స్కి వెళ్ళిన ఫస్ట్ టీం కేకేఆర్. ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయినాయి కదా కేకేఆర్ ఆర్ఆర్. ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది అఫీషియల్గా. వెళ్తే ముంబై ఇప్పుడు ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయింది ఇంటికి. అది ఏం మ్యాచ్ అది 16 ఓవర్లకు 158 కొట్టకపోతే ఎందుకు చెప్పు మీరు మ్యాచ్ ఎక్కడ ఓడిపోయారు తెలుసా? స్టార్టింగ్లో కాదు, రోహిత్ శర్మ బ్యాటింగ్ దగ్గర మ్యాచ్ పోయింది. ఎన్ని కొట్టాడు? 22 బాల్కి 24 బాల్ 19 కొట్టాడు. 24 బాల్కి 19. కనీసం 24 బాల్కి ఒక 35 కొట్టినా కానీ మ్యాచ్ అయిపోయేదిరా. సూర్యకుమార్ యాదవ్ కూడా న్యాయం చేశాడు, 14 బాల్ 11 ఇద్దరు న్యాయం చేశాడు. ఇద్దరు. కానీ మ్యాచ్ అయితే వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది అసలు. స్కోర్ ఎంత ఎంతైతే ఏముంది క్రాంతి, ఇప్పుడు అట్ల గురించి పెద్ద పట్టింపులు ఏమన్నాయి. మన 33 ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కౌంటింగ్ లేదు. 32 సరే 32 ఇక్కడ నుంచి కౌంటింగ్ లేదు అనుకున్నాం కదా క్రాంతి. మనం కౌంటింగ్ లేకుండా ఎందుకు ఇంకా డైరెక్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడదాం. డైరెక్ట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అదే అంటున్నాను, ఇక కౌంటింగ్లు గింటింగ్లో ఉండి ఎవరు గెలిచినట్టే ఓడిపోయినట్టే వెళ్ళిపోతా ఉంటాయి. దాన్ని మనం మధ్యలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మ్యాచ్లకి రాను ఫైనల్ మ్యాచ్ ఎట్లంటే అది విన్ అవుతా. నేను దగ్గరుండి ఆర్సీబీ నా మెయిన్ గోల్ మొత్తం ఏంటంటే దగ్గరుండి ఆర్సీబీని ప్లే ఆఫ్స్కి తీసుకొని వెళ్ళి ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ని ఓడించి దాని తర్వాత ఈ ఎలిమినేటర్ 2లో కేకేఆర్ని ఓడించి లాస్ట్ ఫైనల్స్కి ఆర్సీబీ ఆడతారు. అప్పుడు కూడా ఆర్సీబీ గెలవాలని చెప్పేసి 100%గా కోరుకుంటూ ఆర్ఆర్ గెలిచినా కానీ పర్లేదని చెప్పేసి అనుకుంటూ ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. దట్ ఈజ్ మై డ్రీమ్. కళలు ఇప్పుడు కళలుగానే మిగిలిపోతాయి. కళలు ఇప్పుడు కళ్ళగానే మిగిలిపోతాయి. కానీ ఈ కళ ఖచ్చితంగా నిజమైంది. ఆర్సీబీ ఇస్ గోయింగ్ టు విన్. రేపు మొత్తానికి అయితే మనం చివరి దశకి చేరుకున్నాం. ఇది మ్యాచ్ల పరంగా అయితే మనం ఇంకా అల్టిమేట్గా విన్ అయిపోయినట్టు. 20 మనది 32 అంటే 12 తేడా ఉన్నాయి. ఇంకా మ్యాచ్లు కూడా 12 మ్యాచ్లు కూడా లేవు. ఎందుకు లేవు? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మ్యాచ్లు ఉన్నాయి. 14 మ్యాచ్లు 12 గెలిచినా కానీ 12 కాదు 13 గెలుస్తాను నేను. ఈక్వల్ అవుద్ది. వీడు మామూలుగానే గెలవట్లేదు. 14 మ్యాచ్లో 13 మ్యాచ్లు గెలుస్తాడంట. ఏ పనులు కాదు కానీ మ్యాచ్ల పరంగా అయితే వీడు పని అయిపోయింది అనుకోకూడదు. ఫస్ట్ మన టీం వచ్చేసి కేకేఆర్ క్వాలిఫై అయిపోయింది గైస్. మన టీం కేకేఆర్ క్వాలిఫై అయిపోయింది. 3rd 4th లో కూడా మన టీంలో ఉన్నాయి 2. ఆర్ఆర్ ఇంకా క్వాలిఫై ఆర్ఆర్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇంకా అవ్వలా. కోరి ఆండర్సన్ లాగా బిహేవ్ చేయకు నువ్వు. ఇంకా అవ్వలేదురా. టెక్నికల్ గా అయితే అవ్వలేదు. అయ్యే ఛాన్సులు ఉన్నాయి కానీ ఇంకా అవ్వాలా. రేపు వచ్చేసి మొత్తానికి 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మంచి మ్యాచ్, సిఎస్కే ప్లస్ రాజస్థాన్ రాయల్స్. సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ ప్లస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కేకి ఆర్ఆర్కి రెండిటికి ఇంపార్టెంట్ మ్యాచ్. ఆర్ఆర్ గెలిచి వెళ్ళిపోయింది పైకి. ఆర్ఆర్ గెలిచి వెళ్ళిపోయింది సరేలే కానీ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పడి తెలుసా నీకు సిఎస్కే ఆర్ఆర్ పైన? ఎందుకు? సిఎస్కే దాంట్లో జరిగిన మ్యాచ్ కి మళ్ళీ ఆర్ఆర్ లో జరిగిన మ్యాచ్ కి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు జరిగి 4 బుకీల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందంట. మరి చూసుకో, మరి దాన్ని అది ఎట్టిపోయిద్దో మరి తెలియదు మనకి. ఆ న్యూస్ అయితే బయటకి అయితే వచ్చింది గైస్. అది ఎంతవరకు వాస్తవం అనేది పోతే పోయినలే కానీ ఇప్పుడు సిఎస్కే వచ్చేసి గైస్ 12 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచింది, 4th ప్లేస్లో ఉంది. ఇన్ కేస్ అది ఓడిపోయిందంటే మాత్రం ఆర్సీబీకి ఎల్ఎస్జీకి డీసీకి ఫుల్ ఇదయిద్ది. ఒకవేళ ఆర్ఆర్ గెలిచిందంటే మాత్రం ఇది క్వాలిఫై అయిపోయింది. కాకపోతే దాని నెట్ రన్ రేటు కేకేఆర్ కంటే తక్కువ ఉంది కాబట్టి సెకండ్ స్పాట్లోనే ఉండేది నాకు తెలిసి. అంతెందుకు లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ ఓడిపోయి ఆర్ఆర్ గెలిచిందంటే మేము వెళ్తాం కదా ఫస్ట్. అది అప్పుడు చూద్దాంలే కానీ ప్రెసెంట్ అయితే చెప్తున్నాడు సిఎస్కే. కానీ రేపు మ్యాచ్ అయితే సిఎస్కే ఆర్ఆర్ కాబట్టి సిఎస్కే కొంచెం వెయిట్ ఉంది. ఎందుకంటే మ్యాచ్ చెన్నైలో కాబట్టి. అరే చెన్నైలోనే ఓడిపోయారా మీరు మొన్న? ఎంత వెయిట్ వేసుకొని ఇప్పుడు రేపు మ్యాచ్ గురించి చూస్తే ఆర్ఆర్ మీద మనకు వచ్చేసి 15-13 నీకు క్లియర్ గా చెప్తాను చూడు. మీరు స్టార్టింగ్ లో బౌలింగ్ ఉంది కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ సిఎస్కేకి బాగుంది కాబట్టి మ్యాచ్లు గెలిచారు. ఇప్పుడు సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్ అస్సలు బాగాలేదు. అస్సలు అంటే అసలు బాగాలేదు. పతిరానా లేడు,
దీపక్ చహార్కి ఇంజురీ. సో మ్యాక్సిమం వాళ్ళ మీద మీరు బ్రతుకుతూ వచ్చారు, వాళ్ళు ఇప్పుడు లేరు. లేకపోతే ఇక ఎట్లా మీకు ఫాస్ట్ బౌలింగ్ అవ్వవు. మీరు ఏమనుకున్నా ఎంత అనుకున్నా అవ్వవు. ఓడిపోయే మ్యాచ్. ఆర్ఆర్ ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ గా ఉంది. నిజంగా నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నాను, అంటే రెండు రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఆర్సీబీతో ఆర్ఆర్ ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నాను, ఇంకోటి ఒకవేళ ఆర్సీబీకి అవకాశం దొరకకపోతే అవకాశం దొరకకపోతే ఎస్ఆర్హెచ్ కి ఆర్ఆర్ కి జరిగితే మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది నేను అంటున్నాను క్రాంతి, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లో మంచి క్వాలిటీ ఉంది, అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రెండు డిపార్ట్మెంట్ లో మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అది చెప్తున్నాను నేను, అంత అందించలేదు. ఈసారి ఒకటి అయింది, నిద్ర వస్తుంది. సరే ఈసారి పడుతున్నాయి ఒక పక్క చెప్పే ఏంటంటే అసలు నాకు మండిపోతుంది. నాకు దీని గురించి మాట్లాడు నువ్వు. లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు సంజు మావని కావాలని చెప్పేసి కొనేసేసి అవుట్ చేయించారు. ఎంపైర్లు కొని, థర్డ్ ఎంపైర్ని కొని గెలిపించుకున్నారు. లేదంటే అసలు ఆర్ఆర్ గెలిచే మ్యాచ్ అది. అసలు ఏంది క్రాంతి అది? ఆ క్యాచ్ చూసావు నువ్వు? నీకు కనీసం నీకైనా అనిపించట్లేదు? నిజం చెప్పు. నాకు అవుట్ అనిపించింది. నీకు గుండెల మీద చేసు చేసుకుని అవుట్. అరే ఇంకెందుకురా నువ్వు క్రికెట్ ఆడటం? ఎందుకురా జెంట్లీమెన్ అని చెప్పి మాట్లాడటం దాని గురించి? ఇక ఇవన్నీ ఎందుకురా కాంతి? వేస్ట్ అయితే ఎందుకు వేస్ట్? అది అందరికి తెలుసు తగిలిందని. ఎంత కఠినంగా ఎందుకురా కాంతి? ఇంత కఠినంగా ఉండే కాడికి ఎందుకురా నువ్వు? నిజాయితీ ఉండాలి గైస్. అది ఖచ్చితంగా తగిలింది, అది నాట్ అవుట్. ఆర్ఆర్కి ఆ రోజు పాయింట్ వచ్చింది, గెలిచుండేది. డీసీకి అసలు వెనక్కి వెళ్ళిపోయి ఉండేది, అసలు రేస్లో కూడా ఉండేది కాదు డీసీ. ఏంద్రా మీరు అట్లా మాట్లాడతారా? అయినా కానీ మా వాడు ఆడతాడరా, నెక్స్ట్ రేపు మ్యాచ్ కూడా ఆడతాడరా, కొడతాడరా, చూస్తా ఉండు. కావాలంటే మనకేంటంటే సిఎస్కేకి మైనస్ ఏంటంటే తీసుకుంటున్నారు. నాకు తెలిసి అజింక్య రహానే కాకుండా వేరే ప్లేయర్ని తీసుకుంటే అజింక్య రహానే ఫాస్ట్ ఫామ్లో లేడు. ఫాస్ట్గా ఆడతలేదు. అందులో పోయిన మ్యాచ్ కూడా రుతురాజ్ గైక్వాడ్ని అనవసరంగా రన్అట్ చేశాడు. సో ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ని రన్అట్ చేశాడు. కాబట్టి నాకు తెలిసి అజింక్య రహాన్ని తీసుకోకుండా వేరే ప్లేయర్ని తీసుకుంటే బాగుండిద్ది. ఇంకా బ్యాటింగ్ పరంగా అయితే మనకు అంతా బాగుంది. మొన్న కూడా ఎంఎస్ ధోని వచ్చి మంచి లాస్ట్లో ఉపయోగం లేకపోయినా మాకు చూసాం మేము, చాలు మాకు హ్యాపీనెస్. బౌలింగ్ లో కూడా ఠాకూర్, తుషార్ దేశపాండే బాగానే వేస్తున్నాడు. ఆ సమర్జిత్ సింగ్ కూడా పర్లేదు. ఇంకా మిచెల్ శాండర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ ఈ స్పిన్ మీద మనం ఆధారపడి ఉన్నాం. ఫాస్ట్ బౌలింగ్ అయితే కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్పిన్ బెస్ట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు జాస్ బట్లర్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళందరూ స్పిన్ కి దొరుకుతారు. సో ఆ పరంగా చూస్తే మనకి వీళ్ళకి చూసుకుంటే మాత్రం అది చపాక్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ మంచి ఇది పెడతాడు. ఎందుకంటే లాస్ట్ 4 games చూసుకుంటే అన్ని 67, 108, 98, 62 బాగుంది. అయితే 30 లోపు అవుట్ చేసేస్తాం. 30 దాకా కూడా రాను, 10 లోపే చేసేస్తాం. ఓకే. అరే ఋతుకి మా బోల్ట్ వేస్తే బోల్ట్లు పడతాయి తెలుసా, దొరికేస్తాడు. ఆవేష్ ఖాన్ చేత తెప్పిస్తారా? ఎందుకు ఆవేష్ ఖాన్ అంత బౌలింగ్ ఏం వేస్తున్నాడు? మనం పిచ్చి కొట్టారు. అసలు ఆవేష్ ఖాన్ ఇవి కూడా చెప్తాను కదా, తన గర్వమే తనకి శత్రువు అని చెప్పి అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. వచ్చినోడు మామూలుగా ఆడుకో. కూడా అట్లే అన్నారు రా, కానీ ఎట్ట కొడుతున్నాడు చూసావా? రియాన్ పరాగ్ ఇప్పుడు మారు మనసు పొందాడు మనిషి. ఈసారి కొంచెం అతి చేసాడు. ఈసారి ఎంత బాగా ఆడినా కానీ కామ్గా. అవును, కూడా అది నేర్చుకుంటాడు. నేర్చుకోడు. కృష్ణప్ప గౌతమ్ కూడా ఫస్ట్ అట్టే బిహేవ్ చేసి తర్వాత ఎక్కడున్నాడు కూడా తినలేదు మనిషి. ఆవేష్ ఖాన్ కూడా అదే పరిస్థితి. అంతే సో ఫస్ట్ మ్యాచ్ చేస్తే ఇడు సిఎస్కే నేను తీసుకుంటున్నాను, ఆర్ఆర్ ఆడ తీసుకుంటున్నాడు. తీసుకునేది ఆర్ఆర్ మా టీం కాబట్టి, ఆర్ఆర్ మా టీం కాబట్టి మ్యాచ్ గెలుస్తాం. క్రూషియల్ మొత్తానికి ఇది మాత్రం చాలా క్రూషియల్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ వస్తే దీనికి మించిన క్రూషియల్ మ్యాచ్ ఇది ఆర్సీబీ. దీనికి మించిన క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే ఆర్సీబీ, డీసీ వీళ్ళిద్దరిలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతారు.
ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. సో కాకపోతే ఏంటంటే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆర్సీబీ 18 గెలిస్తే DC 11 గెలిచింది. సో ఆర్సీబీ కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది. అండ్ మ్యాచ్ కూడా బెంగళూరులో కాబట్టి మంచి హై స్కోరింగ్ గేమ్ ఉండొచ్చు. నీకు అర్థం కావట్లా, సిఎస్కే తో కూడా బెంగళూరులోనే లాస్ట్ 2 కానీ ప్రాబ్లం ఏంది చెప్పండి, బెంగళూరుతో పెట్టించుకున్నాం లాస్ట్ 2 మ్యాచ్లు బెంగళూరు పెట్టించుకున్నాం క్వాలిఫై అవడానికి. నీకు అర్థం కావట్లా, అన్ని గ్రహాలు మొత్తం మూమెంట్ మొత్తం చేంజ్ అయిపోయి మా దగ్గరికి వచ్చింది. సరిశంకలో ఉన్నాం మేము ఇప్పుడు. ఏది ముట్టుకున్నా కానీ బంగారమే మేము, ఏది ముట్టుకున్నా కానీ కప్పే మేము. ఆ కప్పు తీసుకెళ్ళిపోయి కప్పు కొట్టేస్తాం మేము. ఓకే మంచిది కొట్టండి. కానీ కాకపోతే బెంగళూరులో ఇది గ్రౌండ్ చిన్నగా ఉండేది కాబట్టి వీళ్ళకి బిగ్గెస్ట్ హెడ్ ఎక్ ఏంటంటే ఫ్రేజర్ మెగ్రూక్. ఆ మెగ్రూక్కి బాల్. సో మనోడు ఏంటంటే మొత్తం 6-4 మీదే ఉంటాడు కాబట్టి అందులో ఇది తక్కువ చిన్న స్టేడియం, బౌలింగ్ కొంచెం వీక్ గానే ఉండిద్ది కాబట్టి నాకు తెలిసి పవర్ ప్లే లో మంచి స్కోర్ వచ్చింది, హై స్కోరింగ్ గేమ్. నిజంగా 6-4 కొడుతున్నాడు, సింగిల్ తీడు. మనిషి వచ్చిన దగ్గర నుంచి ఊపిడి వెనక్కి వెళ్ళి ఇటు కొడతాం, లేదా వెనక్కి వెళ్ళి ఇటు కొడతాం అంతే. అభిషేక్ శర్మ, ట్రాజెడ్ ఇద్దరు క్లసీన్ వీళ్ళందరూ 200 అబోవ్ స్ట్రైక్ రేట్ పెడతా ఉంటే వీళ్ళేం తప్ప వీళ్ళని ఎవడు బీట్ చేస్తారు అనుకుంటే హైయెస్ట్ 236 స్ట్రైక్ రేట్ 256 క్రాంతి నేను చూసాను. నువ్వెందుకు ప్రైస్ చేస్తున్నా కానీ నువ్వు మళ్ళీ వాడిని నువ్వు ఇంకా ఎక్కువ ప్రైస్ చేసి చేయించుకోబాక. 236 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు, ఆడుతున్నాడని చెప్తున్నాం మేము. కానీ రేపు అరికడతాం, ఆర్సీబీ బౌలర్ చేత అరికట్టిపిస్తాం అతన్ని. అరికాళ్ళ మీద దండేపిస్తాం, మోకాళ్ళ దండేపిస్తాం, యాష్ దయాల్ని చంపేస్తాం, సిరాజ్ ని కొట్టేస్తాం, కరణ్ శర్మని కప్పేస్తాం, ప్లాన్ చేసాం, స్వప్నిల్ సింగ్ ని సాచి పెట్టి కొడతాం. ఎవరు పెద్ద ప్లాన్ చేశాను అతనికి. కరణ్ శర్మ ఏందో గుడ్డెట్లు వికెట్లు పడతాయి, అసలు అంత పెద్ద బౌలర్ అర్థం కావట్లేదు. కరణ్ శర్మ కూడా ఒక లక్కీ చాంప్. సిఎస్కేలో ఉన్నప్పుడు కప్పు గెలిచారు. ముంబైలో ఉన్నాడా, ముంబైలో ఉన్నప్పుడు కప్పు గెలిచాడు. మ్యాచ్ తో మీరు ఎలిమినేట్ అవుతారు చూస్తా ఉంటారు. ఎస్ఆర్ఎస్ తో ఉన్నప్పుడు కప్పు గెట్టాడు. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ టచ్ చేసిన టీమ్స్ అన్ని కప్పు కొట్టించుకున్నాడు. ఇదే నువ్వు లాస్ట్ చెప్పేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీలో ఉన్నాడు. ఈసారి ఆ లక్ ఫేవర్ అయింది. అప్పుడు ఆడిపిలేదు ఆర్సీబీలో, ఇప్పుడు ఆడిపిస్తున్నారు ఆర్సీబీలో. కాబట్టి మనోడు కప్పు కొట్టిపిస్తాడు. చూడు, మనోడు లక్ ఫేవర్ చేసింది, కప్పు కొట్టేస్తారు ఆర్సీబీ. అది మనకైతే వచ్చినప్పటి నుంచి నువ్వు గమనించలేదో, సెకండ్ ఫేజ్ లో మనోడు కరణ్ శర్మ ఎప్పటి నుంచి అయితే వచ్చాడో అప్పటి నుంచి ఆర్సీబీ అన్ని మ్యాచ్లు గెలుస్తుంది. అదృష్టం మనోడు. సరే గెలవండిలే కానీ. సో మందైతే మాత్రం బ్యాటింగ్ నెంబర్ 1 బ్యాటింగ్ గైస్. ఎందుకంటే ఆ ఫ్రేజర్ మెగ్రిక్ కానీ, పృథ్వీ షా కానీ, అభిషేక్ పోరెల్ కానీ, హోప్ కానీ, ట్రిస్టన్ స్టబ్స్ కానీ వీళ్ళందరూ మంచి హిట్టర్లు. ఎందుకంటే రిషబ్ పంత్, సో వీళ్ళందరూ మంచి హిట్టర్లు. సో మనం హిట్టింగ్ అయితే మాత్రం ఉండిద్ది మనకు, అది నేను చెప్పేది. రే లాస్ట్ 4 మ్యాచ్లు రజత్ పడితారు వరుసగా 50 కొట్టాడు. లాస్ట్ 4 మ్యాచ్, అది కూడా 23-24 బాలలోనే 50 కొట్టాడు రజత్ పడితారు. ఉన్నారు బౌలర్ ఖలీల్ అహ్మద్, ఎవరినైనా తెచ్చుకో, కపిల్ దేవ్ చేత కూడా వేయించుకో బౌలింగ్, ఇబ్బంది ఏమి లేదు. ఎవరినైనా తెచ్చుకో. 23-24 బాళ్ళకి 50 కొట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాడు. వరుసగా 4 మ్యాచ్లు 50 కొట్టుకుంటూ వచ్చాడు. ఎవరికి లేదు రికార్డు. ఇప్పుడు మళ్ళీ 5 కూడా కొడతాడు ఖచ్చితంగా. తర్వాత కోహ్లీ అరిపిడి. అసలు కోహ్లీ గురించి నేను అరిపిడి వణుకులు పుట్టిస్తున్నాడు. అసలు ఆ రోజు కొట్టిన 6 హ్యాకర్ దాని గురించి ఆల్రెడీ మళ్ళీ మాట్లాడబాక. ఎన్నిసార్లు ఆ షాట్ గురించి ఎంత మాట్లాడినా దాంట్లో తప్పలేదు క్రాంతి. ఆ రోజు పాకిస్తాన్ మీద స్ట్రైట్ కొట్టిన 6 ఎంతైతే ఎగ్జైట్ గా ఫీల్ అయ్యానో అదే ఎగ్జైట్మెంట్ ఈ షాట్ లో నాకు కనిపించింది. అండ్ లాస్ట్ లో వీడియోస్కి వచ్చేలాగా ఇంకా పస తగ్గిపోయి ఉండిద్ది. ఎందుకంటే పస రావాలంటే ఏముండిద్ది, మనమేమో అన్ని మ్యాచ్లు గెలుచున్నాం, 12 మ్యాచ్లు డిఫరెన్స్ పెట్టాం, ఆడేమో చాలా తక్కువలో ఉన్నాడు. సో ఆ కాంపిటీషన్ లేదు. అయ్యా రేపు 2 మ్యాచ్లు నేను గెలిచేస్తాను చెప్పేది నేను పాజిటివ్ గానే చదువుతున్నా. సో ఇంకోటి వచ్చేసి మ్యాచ్లు కూడా ఆల్మోస్ట్ అందరూ నెక్ టు నెక్ ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచ్లు కొంచెం ఇంట్రెస్ట్ ఏమో, కానీ వీడియోలో అయితే కొంచెం పస తగ్గిపోతాయి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది లేదు కాబట్టి పస తగ్గిద్ది. అది చూద్దాం. రేపైతే మన సిఎస్కే అండ్ DC చూద్దాం. కామెంట్ చేయండి కింద. చూడటం కాదు గైస్, రేపు ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ గెలవబోతుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా మూల్యం, కీలకం. అండ్ ఇదే మనకి అంటే మనం గెలవాలంటే ఖచ్చితంగా ఆర్సీబీ అని చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు.